మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 నుండి 30వ వచనం వరకు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 నుండి 30వ వచనం వరకు. నేను సాత్వికులను దీన మనసు గలవాడు కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకోండి. అప్పుడు ఈ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏదైనా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉంటుంది. వన్ ఆఫ్ ద పాపులర్ వర్సెస్ ఇన్ ద బైబిల్ కదా, చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి లేఖనం ఇది. మీరు చాలాసార్లు చదివి ఉండొచ్చు, కొంతమందికి కంఠస్థం కూడా వచ్చి ఉండొచ్చు. వచ్చా? ఎక్కడైనా సరే మన యొక్క చర్చి గోడల మీద ఈ మాట చూస్తాం కదా, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని. అయితే దేవుడు నాకు చెప్పిన మాట ఏంటంటే, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అనే మాట దేవుడు నాకు తెలియపరిచింది. నేనన్నా ఎప్పుడు ప్రభువా అని అంటే, కొంచెం పైన చూడు అన్నాడు. నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఈ ప్రాణమునకు విశ్రాంతి అనేటువంటిది ఇట్స్ నాట్ ఫిజికల్ థింగ్ కదా, అది శరీర సంబంధమైనటువంటి భారం కాదు అనేది మనకు అర్థమవుతుంది. ఓకేనా? కాబట్టి దేవుడు మన ప్రాణములకు విశ్రాంతినివ్వాలి. సోల్ అనే వర్డ్ ఇంగ్లీష్లో యూజ్ చేస్తారు అనమాట. యూ విల్ ఫైండ్ రెస్ట్ ఫర్ యువర్ సోల్స్ అనేటువంటి మాట. మనలో చాలామంది ప్రాణములకి ఏం లేదు తెలుసా? విశ్రాంతి లేదు, రెస్ట్ లేదు. రెస్ట్లెస్గా ఉంటున్నాం మనం. ఎట్లా ఉంటున్నాం? చాలా రెస్ట్లెస్గా ఉంటున్నాం. ఎందుకు ప్రభువా రెస్ట్లెస్గా ఉంటున్నారంటే, దేవుడు చెప్పిన మాట, నా దగ్గర మీరేం నేర్చుకుంటలేరు అని చెప్పి. అర్థమవుతుందా? అంటే దేవుని ఆలోచన ఏంటిది? మనం రెస్ట్లెస్గా ఉండొద్దు. అర్థమవుతుంది? మనం ఎలా ఉండాలి? విశ్రాంతి కలిగి ఉండాలి కదా, పీస్ ఆఫ్ మైండ్తో ఉండాలి, నెమ్మది కలిగి ఉండాలి అన్నది దేవుని యొక్క సంకల్పం. అందుకని దేవుడు ఏమంటున్నాడు? నా యొద్దకు రండి. అక్కడ రెండు విషయాలు ఉన్నాయి చూడండి. నా యొద్దకు రండి, వచ్చిన తర్వాత ఏం చేయాలి? కాదు, నేర్చుకోవాలి. వెరీ గుడ్. మనం ఎక్కడ ఆగిపోతున్నాం తెలుసా? దేవుని దగ్గరికి వస్తున్నాము కానీ ఏమీ నేర్చుకుంటలేదు. అందుకే మన ప్రాణములకు ఏం లేదు, విశ్రాంతి లేదు. చాలా రెస్ట్లెస్ అయిపోతున్నాం మనం. మన జీవితంలో ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, మన కుటుంబంలో ఉండేటువంటి పరిస్థితులు కావచ్చు, ఏదైనా అలజడి అయ్యేసరికి మనం చాలా రెస్ట్లెస్ అయిపోతుంది. అంటే దేవుని దగ్గరికి వచ్చినాము కానీ అసలు దేవుని దగ్గర నేర్చుకోవాల్సినటువంటి విషయాలు మనం నేర్చుకుంటలేము. ఒకవేళ నేర్చుకుంటే మనం చాలా ఎట్లా ఉంటాం? విశ్రాంతి కలిగి ఉంటాం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు మన ప్రాణములకు విశ్రాంతినివ్వాలని ఇష్టపడతా ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈ యొక్క అంశాన్ని గురించి చెప్తున్నప్పుడు ముందు ఆ కాంటెక్స్ట్ గురించి కొన్ని విషయాలు చెప్పిన తర్వాత దేవుడు మనకి ఏం నేర్పించాలనుకుంటున్నాడు, మనం ఏం నేర్చుకోవాలి అనేది మనం చూసే ప్రయత్నము చేద్దాం. అక్కడ దేవుడు ఒక మాట వాడుతున్నాడు కదా, మీరు ప్రయాసపడుతున్నారు, భారం మోస్తున్నారు, అయితే మీరు నా దగ్గరకు వస్తే నేను మీకు ఏమిస్తా? విశ్రాంతినిస్తా. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని అనే మాట ఉంది. కాడి అనేటువంటి మాట యోక్ అని ఇంగ్లీష్లో ఉంటుంది అన్నమాట. అయితే ఈ కాడి గురించి మనం కొంత ఆలోచన చేసినట్లయితే ఎంతమందికి తెలుసు కాడి? మన కొన్ని పదాలు అర్థం కాకపోతే వదిలేస్తాం కదా. నేను బైబిల్ స్టడీలో చెప్పిన కాడి, నాడి ఇలాంటి పదాలు ఏమైనా ఉంటే ఏం చేయాలి? నాకెందుకు లేని వదిలేయద్దు, తెలుసుకోవాలి, స్టడీ చేయాలి. తెలుగులో కాకపోతే ఇంగ్లీష్లో చూడండి, ఇంగ్లీష్లో కాకపోతే మీకు వచ్చిన భాషలో చూడండి, కానీ తెలుసుకొనే ముందుకెళ్ళాలి. కాబట్టి కాడి అనే మాట వాడరు కదా. ఎంతమంది తెలుసు కాడి అంటే? వెరీ గుడ్.
ఏంటిది కాడి అంటే? అదొక వుడెన్ బీమ్ లాగా ఉంటుంది, మధ్యలో కొంచెం కర్వ్ ఉంటుంది, అవునా? ఆ కాడి మన మీద పెట్టినప్పుడు మనకి ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది అసలు? ఎవరికి మంచిగా అనిపించదు కదా, అవునా? కానీ దేవుడు ఏమంటుండు? నా కాడి ఎత్తుకొని. బైబిల్ గ్రంథంలో కాడి అనే మాట చాలా సందర్భాల్లో అది కొన్నిసార్లు భారానికి గుర్తు కదా. పరిసయ్యులు, శాస్త్రవేత్తలు అందరూ ఏం చేశారు? మోయలేనటువంటి భారాన్ని మోసింది. ఒకసారి చూడండి. అంటే దీన్ని రెండు విధాలుగా మనము అర్థం చేసుకోవచ్చు. ఒకటి, లిటరల్గా అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటనంటే, ఒక కాడి మోయాలి అని అంటే అక్కడ ఒక టీం వర్క్ అనేది మనకి అనిపిస్తుంది, ఒక పార్ట్నర్షిప్లో చేయాల్సినటువంటి పని, ఓకేనా? రెండోది, ఒకవేళ ఫిగరేటివ్గా మనం చూసుకున్నట్లయితే సబ్మిషన్, సర్వీస్, కమిట్మెంట్ టు డిసైపుల్షిప్. సబ్మిషను, సర్వీస్ అంటే పని చేయడం, కమిట్మెంట్ టు డిసైపుల్షిప్ అంటే సేవకులుగా, శిష్యులుగా ఉండడానికి మనల్ని మనం ఏం చేయాలి? ఆ కాడిని మనం మోయాలి. అర్థమవుతుందా? మనం ఎవరితో మోస్తున్నాం? మనకు ఇంకొకరు ఎవరు? యేసుప్రభు కదా. మీరు జనరల్గా ఆలోచించినట్లయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 2 ఆవులు కదా, ఆవులేనా? 2 ఆవులు, అందులో ఒక ఎద్దులా? సరే, ఎద్దులు. ఒక ఎద్దు చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉంటుంది, చాలా హార్డ్ వర్క్ చేసింది ఉంటుంది, ఒక ఎద్దు. ఇంకొకటి యంగ్ ఉంటుంది, దానికి ఏం తెలియదు. దాన్ని తీసుకొచ్చి ఈ ఎక్స్పీరియన్స్డ్ ఎద్దుకి తోడుగా ఇది చేస్తారనమాట. ఎక్కువ భారం దేని మీద ఉంటుంది తెలుసా? ఎక్స్పీరియన్స్డ్ ఎద్దు మీద ఎక్కువ ఉంటుంది. దీన్ని చూసి ఇది నేర్చుకుంటుంది. అర్థమవుతుందా? ఏది? యంగ్. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? నా కాడి మోసుకొని నా యొద్ద నేర్చుకోండి. అర్థమవుతుందా? మన పార్ట్నర్ ఎవరు ఇప్పుడు ఇక్కడ? యేసుప్రభు కదా. యేసుప్రభు ఎలాంటి వాడు? చాలా సహనం కలిగినటువంటి వాడు, మంచివాడు కదా, చాలా ప్రేమ కలిగినటువంటి వాడు. ఆయనతో పాటు మనం ఏం చేస్తున్నాము? నేర్చుకునే ప్రయత్నము చేస్తున్నాం. అయితే బైబిల్లో కాడి అనే మాట వాడిన ప్రతి చోట కూడా డిఫరెంట్ మీనింగ్స్ వచ్చినట్టుగా మనము చూస్తాం. కొన్ని చెప్పిన తర్వాత నా మెయిన్ అంశంలోకి నేను వెళ్తాను. చూడండి, మీకు అర్థం కావడానికి కొన్ని వచనాలు మీకు చూపిస్తా. 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. 6:14. మీరు అవిశ్వాసులతో తోడుగా ఉన్నప్పుడు నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగులకు చీకటితో ఏమి పొత్తు. చూడండి, మీరు అవిశ్వాసులతో జోడుగా, డు నాట్ బి యోక్డ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అర్థమవుతుందా? డు నాట్ బి యోక్ అంటే వారితో మీరు జత కట్టకండి అని చెప్తున్నాడు. అర్థమవుతుందా? కాబట్టి మనము ఎవరితో జత కట్టాలి? ఎవరితో జత కట్టాలి? దేవునితో జత కట్టాలి కదా. వేరే వాటితో ఇక్కడ కాంటెక్స్ట్ వేరే అనుకోండి, ఇక్కడ అవిశ్వాసుల గురించి దేవుడు చెప్తున్నాడు. అలాగే విలాపవాక్య ఇర్మియా తర్వాత ఉంటుంది విలాపవాక్యం. 3వ అధ్యాయం 27వ వచనం. 3:27. చాలు. యవన కాలమున కాడి మోయిట. కాడి అనే మాట తెలుగులో ఉంది కానీ యోక్ ఆఫ్ ద లార్డ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. యోక్ ఆఫ్ ద లార్డ్ ఎప్పుడు మోయాలట? యవన కాలంలోనే
మనము దేవుని కాడి మనము మోయాలి. దేవుని యొక్క ఉద్దేశంలోను దేవుని సంకల్పాలను మనం ఏం చేయాలి? అప్పుడే మోయాలి, ముసలోళ్ళు అయినాక కాదు. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఒక్క నిమిషం. రెండవ వచనం, సారీ 6:2. ఒకరి భారములను ఒకడు భరించి ఇలా క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చును. ఇక్కడ కూడా ఒకరి భారములు ఒకడు భరించి, ఒకరేగా కదా, ఒకరి భారములు ఒకరు భరించి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. దేవుని నామమును ఆయన హృదయ దూషింపబడినట్లు దాసత్వం కాడి క్రింద ఉన్నవారును తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలెను. చూడండి, దాసత్వం అను కాడి, అది బరువు కదా, దాసత్వం అని కాదు. ఒకసారి గలతి మరొకసారి అండి, 6:1 కాదు, సారీ 5:1 యాక్చువల్గా. గలతి 5:1. గలతి 5:1. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకూడదు. దాస్యమను కాడి కదా. కాబట్టి ఆయా సందర్భాలు ఆ పదాలు వాడినప్పుడు ఈ కాడి అనేటువంటి చాలా బరువుగా మనకి అనిపిస్తాం, అవునా? ఆ సందర్భంలో ఉండేటువంటి కాడి ఏంటిదో మనం చూస్తే మత్తయి సువార్త 23వ అధ్యాయం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 4వ వచనం. మత్తయి సువార్త 23:4. మోయశక్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల కింద వారు పెట్టుదులే కానీ తమ ప్రేమతోనైనా వాటిని కదిలింపలేదు. ఏం చేస్తారట? వారు మీతో చెప్పు వాటినన్నిటి మోయ శక్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే. ఇది ప్రస్తుతం అంటే ఆ సందర్భంలో, ప్రస్తుతం అంటే ఈ వచనం మనం చదివినటువంటి సందర్భంలో ఉండేటువంటి కాడి. మరి ఇలాంటి దానినే యేసుప్రభు కూడా అదే వర్డ్ యూజ్ చేస్తున్నాడు. ఏమని? నా కాడి మీరు భరించండి అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి దేవుడు ఇక్కడ చెప్తున్నటువంటి ఒక ఉద్దేశం ఏంటనంటే, మీరేం చేయాలి? ఇప్పుడు మిమ్మల్ని మీరు సమర్పించుకోండి, మిమ్మల్ని మీరు ఏం చేయండి? అప్పగించుకోండి. దేని కొరకు? నా కాడి మోయడానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ కూర్చున్నటువంటి మీలో ఎంతమంది నిజంగా కమిట్ అయినరు దేవునికి? కమిట్ అవ్వడం అంటే తెలుసా? మనం కమిట్ అయినామంటే ఏం చేస్తాం? ఖచ్చితంగా చేస్తాం. ఎంతమంది కమిట్ అయ్యారు దేవునికి? నిజంగా కమిట్ కాలేదా ఇంకా? కమిట్ అవ్వడం అంటే సబ్మిటింగ్ అవర్ విల్ టు హిస్ విల్. మన చిత్తాన్ని ఆయన చిత్తానికి అప్పగించుకోవడం. ఇంకా మన చిత్తం అనేది ఏమి ఉండదు. అర్థమైందా? కమిట్ అవ్వడం అని అంటే మనము ఆయన యొక్క నడిపింపుకి అప్పగించుకోవడం, ఆయన గైడెన్స్కి మనల్ని మనము అప్పగించుకోవడం. ఇంకా మనదంటూ ఏది ఉండదు. ఆయన కాడిని మనం మోస్తున్నామనంటే మన ప్రక్కన ఉండేటువంటి యేసుక్రీస్తు ఎలా నడిపిస్తే అలా నడవడానికి మనం ఇష్టపడాలి. ఆ కమిట్మెంట్ చాలామందిలో ఉండదు. కాబట్టి ఆ కాడి మోయకపోతే
మన ప్రాణములకు విశ్రాంతి దొరకదు. ఆ కాడి మోసినప్పుడే దేవుడు మనకు నేర్పించాల్సిన విషయాలు నేర్పిస్తాడు. ఆ కమిట్మెంట్ ఉండదు మన దగ్గర. దేవుని మందిరానికి వస్తాం, ప్రార్థన చేస్తాం, అన్నీ చేస్తూ ఉంటాం. కానీ ఈ కమిట్మెంట్ అనేటువంటిది నీ అంతరంగానికి సంబంధించినటువంటిది, నీ మనస్సుకు సంబంధించిన, నీ కోరికలకు సంబంధించినటువంటిది, నీ ఆశలు ఆశయాలకు సంబంధించినటువంటిది. దేవుని కాడి మోస్తున్నామంటే ఆయన చిత్తాన్ని, ఆయన పనిని, ఆయన ఏది చెప్తే దాన్ని నేను వినడానికి, ఏది చెప్తే అది చేయడానికి నన్ను నేను అప్పగించుకుంటున్నాను అని చెప్పడం. ఆ కాడి మోయకపోతే దేవుడు మనకేమీ నేర్పించడు. ఆయన దగ్గర ఏమి నేర్చుకోకపోతే మన ప్రాణములకు విశ్రాంతి దొరకదు. నాశ ఏంటంటే మీరు అందరూ విశ్రాంతి కలిగి ఉండాలి. డిస్టర్బ్గా ఉండొద్దు కదా. మనం దేవుని బిడ్డలం కదా, అవునా? డిస్టర్బ్ చేసేటివి వస్తాయా? చాలా వస్తాయి. కానీ దేవుడు ఏమంటున్నాడు? మనతో పాటు ఎవరున్నారు? యేసుప్రభు ఉన్నాడు కదా. యేసుప్రభు ఉన్నాడు కదా, మరెందుకు బాధ? అర్థమవుతుంది. అంటే అక్కడ ఏం జరుగుతుందనంటే మనం ఆయన దగ్గరికి వస్తున్నాము కానీ ఆయన యొద్ద మనం ఏమి కూడా నేర్చుకుంటలేము. దేవుడు నేర్పించాలనుకునేటువంటి ఒక 4-5 విషయాలు, 3 లేదా 4 విషయాలు చెప్తాను. మీరు నేర్చుకుంటున్నారా లేదా, నేను నేర్చుకుంటున్నా లేదా, మనం అందరం నేర్చుకుంటున్నామా లేదా అని వాక్య వెలుగులో పరిశీలన చేసుకుందాం. ఓకేనా? దేవుడు ఏం నేర్పిస్తాడు అసలు? ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మన ప్రాణములకు నెమ్మది కలిగినట్లుగా మనకి ఏం నేర్పిస్తాడు దేవుడు? ఒకసారి ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 13 నుండి 15వ వచనం వరకు. యోహాను సువార్త 13వ అధ్యాయం 13 నుండి 15వ వచనం వరకు జాగ్రత్తగా చూడండి. బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను ప్రభువును కనుక మీరిప్పుడు పిలుచుట న్యాయము. కాబట్టి ప్రభువును బోధకుడైన నేను ఈ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినది. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగూ చేసుకుంటాను. చూడండి, నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగూ చేసితిని. ఏం చేయాలట తెలుసా? దేవుడు మనకు నేర్పించేటువంటి మొట్టమొదటి విషయం ఏంటి తెలుసా? పాదాలు కడగడం నేర్పిస్తాడు. హల్లెలూయా. ఒకరి పాదాలు ఒకరు కడగడం దేవుడు మనకి నేర్పిస్తాడు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నిజమైనటువంటి తగ్గింపు కలిగి, నిజమైనటువంటి దీనత్వం కలిగి వీ హ్యావ్ టు సర్వ్. మనం ఏం చేయాలి? ఒకరికి మనము పరిచర్య చేయాలి. అవునా? ఇక్కడ దేవుడు ఎందుకు ఈ పని చేస్తున్నాడు? ఆయన బోధకుడు కదా, ఆయన ప్రభు కదా. ఆయన ఏం చేయాలి? ఆయన ప్రభులాగా ఉండాలి. కానీ అక్కడ ఆయన ఏం చేస్తున్నాడు? ప్రభు అయినప్పటికీ ఆయన పరిచారకునిగా ఏం చేస్తున్నాడు? వారి పాదములు కడుగుతున్నాడు. అంటే మనము దేవుని యొక్క సన్నిధిలో మనం వస్తున్నప్పుడు దేవుడు మనకు నేర్పించేటువంటి మొట్టమొదటి విషయం ఏంటి తెలుసా? మనం ఎంత తగ్గింపు కలిగి ఉంటే అంత గొప్పగా మనము దేవుని కొరకు వాడబడతాం. అంత గొప్పగా మనము దేవుని చేతిలో బలంగా వాడబడడానికి ఆస్కారం ఉంటుంది. అది చాలా కష్టమైనటువంటి పని. చెప్పినంత ఈజీ అది కాదు. అర్థమవుతుంది? చెప్పినంత ఈజీ కాదు. ఇది యేసు ప్రభు ఫిజికల్గా చేసి చూపించి కదా. అయితే దేవుడు ఏమన్నాడు తెలుసా? మన మనస్సు కూడా అలాగ ఉండాలి. ఏంటిది? అవసరమైతే మీ పాదాలు కడగడానికి కూడా నేను వెనకాడను, అలాంటి పరిచర్య చేయడానికి కూడా నేను వెనకాడను అనేటువంటి మనస్సు మన లోపల ఉండాలి. అంటే అంత హంబుల్నెస్ మన లోపల వచ్చినాక ఇంకా మనం ఎక్కడైనా ఫీల్ అవుతామా? చెప్పండి. ఈ పని ఎవరు చేస్తారంటే యూదుల ఆచారం ప్రకారం, కల్చర్ ప్రకారము దాసులలో అన్నిటికంటే కడమగా ఉండేటువంటి దాసుడు. ఆయన చేయాల్సినటువంటి పని ఇది. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు పాదాలు కడగడం. కానీ ఆ పని ఎవరు చేస్తున్నారు? యేసు ప్రభు చేస్తున్నాడు. చేస్తూ ఏమంటాడంటే, నేను ఎలాగూ చేసితునో మీరు కూడా అలాగూ చేయండి. ఇది దేవుడు మనకు నేర్పించేది. ఇది నేర్చుకున్నప్పుడు నిజంగా మన లోపల ఎంత తగ్గింపు వస్తానంటే ఎవ్వరేమన్నా కానీ మనం ఏం పట్టించుకోం. ఎవ్వరు మనల్ని ఎన్ని మాటలన్నా
పోంతి అనుకుంటాం. మన లోపల అది లేనప్పుడు ఏం చేస్తాం? మనకి చాలా కలవరం. నన్ను అంటాడా అంటే ఏంటిది అర్థం? మనం ఇంకా అక్కడే ఉన్నాం. అవునా? మన ఆలోచనలు ఇంకా అక్కడే ఉన్నాయి. నేను ఎప్పుడు ఒకటే మాట అంటాను, యేసు ప్రభు కంటే గొప్పవారమా మనం? యేసు ప్రభు కంటే గొప్పవారం. ఎందుకు మనం యేసు ప్రభు దగ్గర విషయాలు మనం నేర్చుకోలేకపోతున్నాం? నేర్చుకుంటలేం కాబట్టే ప్రతిదానికి మనం ఏమైపోతున్నాం? చాలా రెస్ట్లెస్ అయిపోతున్నాం అన్నమాట. చాలా కలవరానికి గురైపోతున్నాం. దేవుడు అంటున్నాడు, ఇలాంటి మనస్సు, ఇలాంటి హంబుల్నెస్ మన లోపల ఉండాలి. నేను దీన మనస్సు గలవాడను, సాత్వికుడనని దేవుడు తన గురించి చెప్తున్నాడు. అంటే మనం ఆయన కాడిని మోస్తూ ఆయనతో కలిసి మనం ముందుకు వెళ్తున్నప్పుడు మనలో కూడా ఫస్ట్ రావాల్సినటువంటి స్వభావం ఏంటిది? ఆ దీనత్వం అనేటువంటిది మన లోపల రావాలి. అర్థమవుతుందా? ఆ దీనత్వం మన లోపల రావడానికి దేవుడు అది ఆ కాడి మోపుతున్నప్పుడట, ఆ యంగ్ ఆక్స్ ఉంటుంది, యవ్వనమైనటువంటి ఆ ఎద్దు ఉంటుంది, దానికి చాలా కష్టం అనిపిస్తుందట. ఇక తిట్టుకుంటూ ఉంటుందట, ఎటుబడితే అట్లా ఆడుతుంది. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఎప్పుడు అది కాడి మోయలేదు కదా, దాని మీద బరువు మోసి అది నడుస్తుంటే ఇట్లా ఎట్లుంటుంది అంటే ఒకవేళ ఈడ్చుకొని పోతున్నట్టు ఉంటుంది, ఇష్టం లేకపోయినా కానీ. కొన్నిసార్లు దేవుడు కూడా మనల్ని ఈడ్చుకొని పోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. దేవుడు ఈడ్చుకొని పోతలేడు. మన లోపల రావాల్సినటువంటి ఆ యొక్క క్రీస్తు స్వభావాన్ని తీసుకొచ్చే ప్రయత్నం దేవుడు చేస్తున్నాడు. క్రీస్తుని చూపించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి దేవుడు మనకి ఏం నేర్పిస్తాడు తెలుసా? ఒకరి పాదాలు ఒకరు కడగడం నేర్పిస్తాడు. మనం ఒకరికొకరు సేవ చేయడానికి మనం కష్టపడద్దు కదా. మీరు ఏం చేస్తున్నారు? ఎవరికి సేవ చేస్తున్నారు? ఎవరికైనా పరిచర్య చేస్తున్నారు? వాళ్ళకేంది నేను చేసేది అంటే, నువ్వు పుట్టిందే అందుకు. అర్థమైతే యేసుప్రభు ఏమంటాడు? నేను ఎందుకు వచ్చిన అంటాడు? నేను పరిచారము చేయించుకొనుటకు రాలే, నేను చేయడానికి వచ్చిన కదా. పరిచర్య చేస్తారు? ఎవరికైనా చేస్తుందా పరిచర్య? పరిచర్య చేయాలంటే పరిచారకుని మనసు ఉండాలి ఫస్ట్. అర్థమవుతుందా? పరిచర్య చేయాలంటే పరిచారకుని మనసు ఉండాలి. ఆ మనస్సును కలిగించే ప్రయత్నం దేవుడు మన జీవితంలో చేస్తూ ఉంటాడు. ఆ మనసు లేనప్పుడు మనం పరిచర్య చేయలేం. మదర్ తెరిసా ఎలాగ అలాంటి పరిచర్య చేసింది? దేవుడు ఆమె మనస్సుని ఆ విధంగా సిద్ధపరిచింది. యేసు ప్రభు దగ్గర ఆమె నేర్చుకుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు నేర్పించింది. అందుకనే అతి భయంకరమైన మనం చూస్తే వాంతి చేసుకునేటువంటి వారి దగ్గర కూడా పోయి ఆమె ఏం చేస్తుంది? పరిచర్య చేస్తుంది. మనం చేస్తాము? అలాంటి మనస్సు మనకుందా? కొంచెం దిగండి అంటే నేను ఆ దిగే, నువ్వు ఫస్ట్ దిగ అంటాము. ఒక సంఘటన గుర్తొస్తుంది. ఒక సేవకుడు చెప్పినప్పుడు నేను విన్నా. మదర్ తెరిసా అంటే గుర్తొచ్చింది. ఒకసారట మదర్ తెరిసా గారి యొక్క ఆశ్రమంలో డబ్బు కొంత అవసరం ఏర్పడ్డది. అవసరం ఏర్పడినప్పుడు ఉదయాన్నే లేచి ఒక ధనికుడైనటువంటి వారింటికి పోయిందట. పోయినప్పుడు ఆయన ఉదయాన్నే ఏం చేస్తున్నాడు? బ్రష్ చేసుకుంటాడు. తెలుసా? చేసుకుంటుంటే ఆయన వచ్చి అడుగుతాడు అనమాట, ఏంటంటే ఇది పరిస్థితి, కొంచెం మా వారికి ఏమైనా సహాయం చేయండి అని అంటారు. సహాయం చేయండి అంటే ఆయనకి ఇష్టం లేదు. ఇష్టం పోతే ఆయన ఏం చేసిందంటే బ్రష్ చేసుకున్నాడా ఆమె చేతిలో థూ అని ఉంచింది. ఇలా పట్టుకుని ఆయన ఏం చేసిందంటే ఆ చెయ్యి ఇటు వెనక్కి పెట్టి, ఇది నేను పెట్టుకుంటా, మా వాళ్ళకి ఏమని ఇవ్వండి అని అన్నదట. అర్థమవుతుందా? ఇది నేను ఉంచుకుంటా కానీ, ఇది నేను పెట్టుకుంటా కానీ, మా వాళ్ళకి ఏమని ఇవ్వండి ఇంకొక చెయ్యి. ఇతరులకి సేవ చేయాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాం? మనకున్నవన్నీ కూడా వదులుకుంటాం. అప్పుడే మనం ఇతరులకి సేవ చేయగలం. అర్థమవుతుంది? మేము రోడ్ల మీద కరపత్రికలు పంచుతున్నప్పుడు వారు చూసే విధానం, వారు అన్న మాటలు ఇప్పటికి నేను మర్చిపోను.
చచ్చిపోవాలనిపిస్తుంది కొన్నిసార్లు. కానీ ఆ అవమానం కంటే వాళ్ళ ఆత్మ విలువైంది. అర్థమవుతుందా? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అనుకోండి, కానీ అడుక్కునే వారికంటే హీనంగా చూస్తారు కొన్నిసార్లు. కరపత్రికలు మనం దేవుని నమ్మండి, రక్షలోనికి రండి అని చెప్తుంటే మనం చూసే విధానం చాలా భయంకరంగా ఉంటుంది. అయినా కానీ వాటన్నిటిని భరించి మనం ఏం చెప్తాము? సువార్త చెప్తాం, మీరు ప్రభువుని తెలుసుకోండి, మీరు చచ్చిపోతే నరకాన్ని కాదు పరలోకం పోవాలని మా ఆశ అని మనం ప్రకటిస్తాం. అది ఎక్కడికి వెళ్ళి వస్తుంది తెలుసా? యేసు ప్రభుతో ఉంటే, యేసు ప్రభు కాడి మోస్తే ఆ పరిచారకుని మనస్సు మనకి వస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి దయచేసి దేవుని దగ్గర మనం నేర్చుకుందాం. ఒకరి పాదములు ఒకరు కడగడం మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఒకరికొకరు పరిచర్య చేయడం మనము నేర్చుకోవాలి. మీరు ఒకటి గమనించండి, ఎవరైనా నా పాదాలు కడగండి అని యేసుప్రభుని అడిగినరా? అడగలేదు. యేసుప్రభుయే లేచి ఆ పని చేసి, పరిచర్య అనేటువంటిది మనకై మనము దేవుని సమర్పించుకున్నాం కాబట్టి చేసేది. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు మనకు నేర్పించేటువంటిది ఏంటిది తెలుసా? మొట్టమొదటిది ఒకరి పాదములు ఒకటి కడగడం దేవుడు మనకి నేర్పిస్తాడు. అప్పుడు మన జీవితంలో ఎవరు ఎన్ని విధాలైనటువంటి మాటలన్నా మనము ఒకలాంటి విశ్రాంతి కలిగింది. ఎందుకంటే నా ప్రభువే ఆ విధంగా ఉన్నప్పుడు నేనే పాటి వాడను. అర్థమవుతుంది? అది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుండి 7వ వచనం వరకు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుండి 7వ వచనం వరకు. క్రీస్తు యేసునందు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొని. రెండవ దేవుడు మనకేం నేర్పిస్తాడంటే మనల్ని మనం రిక్తునిగా చేసుకోవడం నేర్పిస్తాం. అర్థమైందా? మనకున్న భాగ్యాలను వదిలిపెట్టడం దేవుడు మనకి నేర్పిస్తాడు. మనకున్న ప్రివిలేజెస్, అర్థమవుతుందా? మనకి ఏదైతుందో వాటిని అన్నిటి కూడా ఖాళీ చేసుకోవడం దేవుడు అది మీరు నేర్చుకుంటే మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది కదా. ఏమి లేని వాళ్ళ దగ్గర ఏం పోతే చెప్పండి కదా. నా దగ్గర ఏమి లేదు పోవడానికి, ఇంకా నేను దేనికి భయపడేది? ఎవరికి భయపడేది? అవునా? దొంగలంటే ఎవరికి భయం? మీకు భయమా? మీ దగ్గర బాగున్నాయి అయితే భయం లేదా? ఎవరికి భయం? నా దగ్గర ఏం లేదు, వస్తే రానట్ట, అంతే కదా. దేవుడేం నేర్పిస్తాడు సార్? మనల్ని మనం రిక్తునిగా చేసుకోవడం దేవుడు నేర్పిస్తాడు. వీ హ్యావ్ టు ఎంప్టీ అవర్ సెల్ఫ్. మనకు ఉన్నవన్నీ కూడా యేసుప్రభు అదే కదా చేసింది. ఆయన తన్ను తాను ఏం చేసుకున్నాడట? రిక్తునిగా చేసుకున్నాడు. హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. ఒక నరునిగా, ఒక దాసునిగా ఆయన ఈ లోకానికి వచ్చిన. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడ భాగ్యమైన ఆయన ఎంచుకోలే కదా. ఆయనకు ఉండేటువంటి భాగ్యం ఎంతో గొప్పది, కానీ ఆ భాగ్యాన్ని కూడా ఆయన ఏం చేసినాడు? విడిచిపెట్టిండు. ఏ భాగ్యాలు విడిచిపెడతారు మీరు చెప్పండి కొంచెం? ఏ ప్రివిలేజెస్ని దేవుని కోసం మీరు వదులుకుంటారు? పొద్దున్న 5 గంటలు లేచి ప్రార్థన చేయమంటే చేత కాదు మనకి. నిద్రనే వదులుకోం, ఇంకేం వదులుకుంటాం? అవునా? ఏం వదులుకుంటున్నారు చెప్పండి ఒకసారి. నేను ఈ పొజిషన్లో ఉంటిని ఒకప్పుడు, కానీ ప్రభు కోసం నేను ఇది వదిలేసుకున్నాను ఒక్కటైనా ఉందా? మీరేం నేర్చుకుంటారు దేవుని దగ్గర? మీ ప్రాణములకు ఎప్పుడు విశ్రాంతి వస్తుంది? నేర్పించేటి నేర్చుకోం మనం. యేసు ప్రభు కాడి మోస్తున్నప్పుడు ఆయన మనకి ఏం చేస్తుంటాడు? ప్రక్కనే ఉండి నేర్పిస్తుంటాడు. ఖాళీ చేసుకోండి, ఫస్ట్ మిమ్మల్ని మీరు ఖాళీ చేసుకోండి, అప్పుడే మీరు హెచ్చింపబడతారు, అప్పుడే మీరు నాకు పనికొచ్చే పాత్రలుగా మలస్తారు, మలచడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఆలోచన చేయండి, ఏం ఖాళీ చేసుకున్నాం? మన సెల్ఫ్, మన స్ట్రెంగ్త్, మన పొజిషన్, మన స్టేటస్ ఏం చేయాలి? అన్నీ కూడా వదులుకోవాలి.
విడిచిపెట్టకూడని భాగ్యం అని ఆయన ఎంచుకోవాలి. మోషే గురించి కూడా ఈ మాట ఉంటుంది కదా, ఆయన ఫరో, అవునా? హెబ్రీలకు రాష్ట్ర పత్రిక చూడండి ఒక మాట. హెబ్రీలకు రాష్ట్ర పత్రిక 11వ అధ్యాయం 24 నుండి 26 వచనం. హెబ్రీలకు రాష్ట్ర పత్రిక 11వ అధ్యాయం 24 నుండి 26. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించడం కంటే దేవుడి ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోవడం కంటే కొడుటకు ఒప్పుకొనలేదు. ఏదైనా అతడు ప్రతిఫలముగా కలుగు బహుమానమునందు దృష్టి ఉంచాడు. చూడండి, ఐగుప్తు ధనం వదిలిపెట్టేసి కదా. ఫరో దగ్గర ఆయన స్థానం చాలా గొప్పది కదా, అవునా? కానీ ఐగుప్తు ధనమును ఆయన వదిలిపెట్టేసినాడు. ఫరో కుమార్తెగా ఉండడంని కూడా ఆయన ఏం చేసినాడు? వదిలిపెట్టేసినాడు. ఏం ఎంచుకున్నాడట? నింద, శ్రమని. అందుకనే మోషే అంత గొప్ప నాయకుడు ఆయన. అందుకనే దేవుడు మోషేని అంత గొప్పగా వాడుకున్నాడు. యేసు ప్రభు ఆయన చేసిందే మనకి నేర్పిస్తాడు, ఆయన చేసి చూపిస్తాడు. ఆయన చేసింది ఏంటి? తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, తన భాగ్యాన్ని వదిలిపెట్టేసి. మనం మన పొజిషన్ కావద్దు, మనం ఏది చెక్కు చెదరకూడదు, మనం ఎలాగున్నాం అలాగే ఉండాలంటే నో యూస్. పౌలుని కూడా దేవుడు అంత గొప్పగా ఎందుకు వాడుకున్నాడు తెలుసా? పౌలుని మళ్ళీ 0 నుండి స్టార్ట్ చేయించాం. పౌలు ఎవరు? ఆయన పరిసయుడు, పరిసయులలో పరిసయుడు ఆయన. గమలియేలు పాదాల దగ్గర నేర్చుకున్నటువంటి వ్యక్తి, మంచి స్కాలర్ ఆయన. కానీ దేవుడు ఏమన్నాడు? నీ స్కాలర్ది జ్ఞానం అంతా నీ దగ్గర పెట్టుకో, నువ్వు పోయి ఏం చేయి? అన్యులకు సువార్త చెప్పు. ఏం మాట్లాడుతున్నావు దేవా? నన్ను యూదుల దగ్గర పంపించి చింపి పడేస్తా అంట. నీ చింపుడొద్దు, నీ ఇరుగుడొద్దు, నువ్వేం చేయి? అన్యులకు వెళ్ళి నువ్వు సువార్త చెప్పు. అర్థమవుతుంది? పేతురు ఒక నార్మల్ కదా, ఆయన సాధారణమే. ఆయననేమో యూదుల దగ్గర దేవుడు వాడుకున్నాడు. ఎట్లా చేసినావనంటే పేతురు అంటే నాకేం తెలుసు అంత దేవుడే. పౌలు అంటాడు వాళ్ళ దగ్గర పోయి ఎట్లా సువార్త నాకేం తెలుసు అంత దేవుడు. ఎందుకు? వాళ్ళు తమను తాము రిక్తునిగా చేసుకున్నారు కదా, వారి భాగ్యాలను అన్నిటి కూడా వారు వదులుకున్నారు, వారి ప్రాణములకు విశ్రాంతి. అందుకనే పౌలు ఒక మంచి, ఆయనకు రోమా పౌరసత్వం కూడా ఉంది. ఆ కాలంలో రోమా పౌరసత్వం ఉండడం అంటే చిన్న విషయం కాదు అసలు, అవునా? మీరు అపొస్తలుల కార్యం చదివితే ఆయన అంటే నేను డబ్బులు పెట్టి అది నేను కొనుక్కున్నా అంటాడు. అలాంటి ప్రివిలేజెస్ని కూడా పౌలు ఏం చేసినాడు? దేవుని కోసం. అందుకని ఆయన ఎట్లున్నాడు తెలుసా? చచ్చిపోయేటప్పుడు కూడా ప్రశాంతంగా, అవునా? కలవరపడ్డా? తిమోతికి రాసిన 2వ పత్రిక ఆయన మరణపు చివరి దినాల్లో రాస్తాడట, నా పరుగు కడముట్టించిన, కలవరపడుతున్నాను రాయలే. అయ్యో నా ప్రాణం పోతే, ప్రశాంతంగా ఉన్నాడు కదా. ఎందుకు? దేవుడు విశ్రాంతి ఇచ్చిండు ఆయనకి, దేవుడు ఆయనకి విశ్రాంతి. కాబట్టి దేవుడు మనకి ఏం నేర్పిస్తాడు? రిక్తునిగా మారడము, మన భాగ్యాన్ని విడిచిపెట్టడం దేవుడు మనకి నేర్పిస్తాడు. 3వది, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనం. తిరిగినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమీ కలదు. మీరు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడింది. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలేదో నడుచుకున్నట్లు మీకు మాదిరి పోలేదు. చూడండి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు ఏందో నడుచుకున్నట్లు మీకు మాదిరి నుంచి. ఏంటి మాదిరి ఉంచిపోయింది తెలుసా? 3వది, దేవుడు మనకేం నేర్పిస్తాడంటే మేలు చేసి బాధపడడం నేర్పిస్తాడు దేవుడు. అర్థమవుతుందా? మేలు చేసి బాధపడడం దేవుడు మనకి నేర్పిస్తాడు. ఇక్కడ కూర్చున్న మీరు చాలామంది అదే పరిస్థితిలో ఉన్నారు, లేరా? ఇతరులకు మీరు మేలు చేసిండ్రు, కానీ ఇప్పుడు ఏం చేస్తుండ్రు?
బాధపడుతున్నా లేదు, అవునా? కానీ దేవుడు మనకి మన బుద్ధి అంతా మన బ్లడ్లోనే ఉంది. అది అర్థమైందా? మనం నిజంగా దేవుని బిడ్డలమైతే ఇది మన జీవితంలో ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఫీల్ కాకండి. యేసు ప్రభు కూడా అదే చేసిండ్రు. యేసు ప్రభు ఏం చేసిండ్రు? అందరికీ మేలే చేసిండు కదా. కరుణమయుడే అనుకుంటా కదా. అందులో ఒక పాటలో ఒక మాట ఉంటుంది, రొట్టెలే రాళ్ళయ్యాయి అంట కదా. అంటే అంత వేల మందికి యేసుక్రీస్తు ఆహారం పెడితే ఆ రొట్టెలు ఏమైనాయట? అదే కదా. మనం ఇతరులకు ఏం చేస్తున్నాం? మేలు చేస్తున్నాం. అవి రివర్స్ ఏమవుతున్నాయి? మనకి రాళ్ళుగా రివర్స్ వస్తున్నాయి. ఫీల్ అవుతున్నారా? ఇది ఒకవేళ ఈ పాఠం మీరు నేర్చుకుంటే మీరు పీస్ ఆఫ్ మైండ్తో ఏం పర్వాలేదు, నా దేవుని కూడా అదే జరిగింది. యేసుప్రభుని కూడా అట్లనే చేశారు. అవునా? మనుషులకున్న మనస్తత్వం ఏంటి? మనుషులు కాదు, ఎవరికైనా సరే, అంటే దేవుని బిడ్డలైనా సరే, అన్యులైనా సరే, చాలా మట్టుకి నార్మల్గా ఉండేటువంటిది ఏంటనంటే, దేవుడు మనకి అనేకమైనటువంటి మేలు చేస్తూ ఉంటాడు. ఎక్కడో ఒక దగ్గర ఏదైనా తేడా వచ్చిందనుకోండి, మనం ఏం చేస్తాం? దేవునికి మనము కంప్లైంట్ చేస్తాం కదా. నువ్వు ఎప్పుడు ఇట్లనే అనేస్తాం, అవునా? దేవుడు చేసిన మేలన్నీ మర్చిపోయి మనం కూడా కొన్నిసార్లు దేవుని మీదకి ఏం చేస్తూ ఉంటాం? రాళ్ళెత్తుతూ ఉంటాం. ఎన్నో చేసింది దేవుడు. ఏదో ఒక విషయంలో కొంచెం డిలే చేసినాడో, లేకపోతే మనం అనుకున్న దేవుడు ఇవ్వలేదో అయ్యేసరికి మన నోట నుండి వచ్చే మాట ఏంటి? నువ్వు ఎప్పుడు ఇంటి కదా. పిల్లలు కూడా అంటారు కదా, నువ్వు ఎప్పుడు నాకు ఏది కొనియవంటారు. ఏది కొనియకుండా ఇంత పెద్దగా అయినరా? ఏమి చేయకుండానే వాళ్ళని చూసినప్పుడు మనం ఎంత బాధపడతాం కదా. అరే ఇంతగానం చేస్తే ఇంత మాట. మరి దేవుని దగ్గర కూడా మనం అట్లాగే చేస్తున్నాం, అవునా? మనకు కూడా ఇతరులు అలాగే చేస్తారు. అర్థమవుతుంది నేను చెప్తుంది? ఫిజికల్గా ఒకవేళ మనం పేరెంట్స్ అయితే పిల్లలు అట్లా అన్నప్పుడు మనం చాలా ఫీల్ అవుతాం. దేవుని దగ్గర కూడా మనం అదే చేస్తున్నాం. మనకు వేరే వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. ఏంటిది? మేలు పొందుకొని మరలా. అందుకనే పేతురు ఏమంటే, మీరు మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించి అది దేవునికి హితమగును. అది దేవునికి హితమగు కదా. కాబట్టి మీరు ఎవరికైనా మేలు చేసినప్పుడు వారు మిమ్మల్ని రివర్స్ ఏమనంటే మీరు రెస్ట్లెస్ అవుతున్నారు. రెస్ట్లెస్ కాకండి. ఆ పాఠం మనం ప్రభు దగ్గర నేర్చుకోవాలి, అవునా? ఏంటిది? దేవుని కూడా అలాగే చేసిరు కదా. నెమ్మదిగాలిగా ఉండాలి. అర్థమవుతుందా? దేవుని దగ్గర అది మనం నేర్చుకుందాం. ఇంతగానం చేసినా కానీ వాడు ఇట్లా చేస్తున్నట్టు వారు అట్లనే చేస్తారు. మరి మనం ఏం చేయాలి? దేవుని బిడ్డలంగా వారిని కూడా మనము భరించాలి. ఇంకా 4వది చాలా ప్రాముఖ్యమైనది. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు. ఆయన వాక్యము ఎవడు కైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమైనది. ఆయన యందు నిలిచిన వాడని చెప్పుకొనివాడు ఆయన ఏలాగూ నడుచుకొనెనో అలాగే తాను నడుచుకొని బలుడై ఉన్నాడు. మనం ఆయన యందున్నామని దీని వలన తెలుసుకొనుచున్నాం. ఆయన ఏలాగు నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడంటే అదొక ఆబ్లిగేషన్. వీ హ్యావ్ టు. అర్థమవుతుందా? వాక్ ఇన్ ద సేమ్ వే. ఏ వే? జీసస్ వే. ఏ వే? దేవుడు ఎప్పుడు ప్రేమతో నడుచుకోవడం మనకి నేర్పించింది. అర్థమవుతుందా? దేవుడు ఏం నేర్పిస్తాడు మనకి? ప్రేమతో నడుచుకో. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో యోహాను చెప్పేటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే మనలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ప్రేమాస్వరూపి. కాబట్టి మనం అన్ని సమయాల్లో అన్ని సందర్భాల్లో ఎలాగుండాలి?
ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఇది దేవుడు మనకు నేర్పించేటువంటి విషయం. మీరు ఆయన కాడి మోసినప్పుడు ఆయన నేర్పించేటువంటి విషయాలు, ఎప్పుడైతే ఈ విషయాలు నేర్చుకుంటామో మన మనసులకు ఏముంటుంది? విశ్రాంతి కలుగుతుంది. వీ హ్యావ్ టు లవ్, అంతే, వేరేది లేదు. ఇంకా వేరేది ఏది చేయడానికి నీకు స్వేచ్ఛ లేదు. యు ఆర్ బౌండ్, అంటే ఒకదానికి నీవు కమిట్ అయి ఉన్నావు. నువ్వు ప్రేమించాలి అంతే. వాడు నిన్ను ద్వేషించినా, దూషించినా, నీ ముఖం మీద ఉమ్మేసినా ఏం చేయాలి? నువ్వు ప్రేమించాలి. నేనెందుకు అనంటే అది కుదరదు. ఆయన కాడి మోస్తున్నావా, నువ్వు ప్రేమించాలి, వేరే దారి లేదు నీకు. కష్టం అనిపిస్తుంది కదా. ఇదే యేసు మార్గం, ఇదే యేసు మార్గం. చెప్పినంత సులువు కాదు, నేను కూడా ఒప్పుకుంటా. కానీ బైబిల్ చెప్తున్నప్పుడు మనం దాన్ని ఏం చేయాలి? అనుసరించాలి. ఎప్పుడైతే ప్రేమించడమే మనకి దేవుడు నేర్పించింది అన్నప్పుడు మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. యేసు ప్రభు శిలువలో చనిపోతూ కూడా తండ్రి వీరు ఏమి చేస్తున్నారు ఆ మాట అనడం అంత ఈజీ కాదు కదా. ప్రేమ ఉంటేనే ఆ మాట అనగలం. ఆ స్థితిలో ఆయన అంత శ్రమ అనుభవిస్తున్నప్పుడు, ఆ శిలువ మీద ఉండేటువంటి ఇంకొక దొంగ, రెండవ దొంగ ఆయనని హేళన చేస్తున్నప్పుడు దేవుడు కూడా అనుకోవచ్చు, తండ్రి ఒకసారి ఈయనను చూసుకోవాలి అనలే కదా. అన్నాడా? వీళ్ళందరినీ ఒకసారి నీ సంగతి ఏందో ఒకసారి వీళ్ళ సంగతిని చూడని అన్నాడా? అనలే. తన ప్రాణం పోయినా, తనకున్న సమస్తము పైన ఆ సిలువలో కూడా ఆయన ప్రేమ సందేశాన్ని ఇచ్చిండు, ఆయన ప్రేమనే చూపించిండు. మనం ఆయన శిష్యులమైతే, ఆయన కాడి మోయడానికి మనం ఆయన దగ్గర వచ్చింటే మనం ఏం చేయాలి తెలుసా? ప్రేమించాలి. ఆయన చేసిన ప్రకారము మనము చేయాలి. ఆయన ఏ విధంగా నడుచుకున్నాడో మనం అలాగే నడుచుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తాం. ఈ నేర్పించడం అనేటువంటి క్రమంలో కొంత నొప్పి కలుగుతుంది సాధారణంగా. ఒక చిన్న ఉదాహరణ చెప్పేసి నేను ముగిస్తాను, చాలా సమయం అయింది, పర్వాలేదు. యేసు ప్రభు లేదా దేవుడు బైబిల్లో పక్షిరాజుతో పోల్చడం జరిగింది కదా. పక్షిరాజుతో పోల్చడం. ఈ పక్షిరాజు గురించి ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట ఉంది. అక్కడ ఒక మాట చదివిన చాలా ఆశ. పక్షిరాజు తన గూడును రేపి అని ఉంటుంది అన్నమాట. అర్థమైందా? ఈ పక్షిరాజు అనేటువంటి టాపిక్ చాలా పెద్దది, ఎప్పుడైనా బైబిల్ స్టడీలో ఎప్పుడైనా చూద్దాం దాని సంగతి. కానీ ఈ పక్షిరాజు నేర్పించే విధానం కొన్నిసార్లు దేవుడు అనుసరిస్తాడేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పక్షిరాజుతో తను తాను పక్షిరాజు అంటే ఎవరు? ఈగుల్. పక్షిరాజు అనేది పేరు, పక్షులలో రాజు ఈగుల్ కదా. సింపుల్ ఒక 2 విషయాలు చెప్తా. ఈ పక్షిరాజు గూడు పెట్టేటప్పుడు అత్యంత ఎత్తైన స్థలంలో, అంటే ఇంకా గుడ్లు లేదా పిల్లలు పుడతా అనుకున్నప్పుడు అదేం చేస్తా అంటే ఇల్లు తయారు చేస్తాం, నెస్ట్ తయారు చేసే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎట్లా అంటే ఫస్ట్ అన్ని హార్డ్ థింగ్స్ తీసుకుంటుంది అన్నమాట, రఫ్ థింగ్స్ తీసుకుంటుంది. ఒక విధంగా చెప్పే ముళ్ళు గట్టిగా ఉండేటివన్నీ కూడా ఫస్ట్ దాంతోనే ఒక షేప్ చేస్తుంది చాలా స్ట్రాంగ్గా. ఆ తర్వాత లోపల ఏం చేస్తుంటే మెత్తటి గడ్డి తీసుకొస్తుంది. కొన్ని ఈగిల్స్ ఏం చేస్తుంటే దాని దగ్గర ఉండేటువంటి ఈకలు కూడా తీసి అక్కడ వేస్తాడు. అంటే ఆ గుడ్లు పెట్టినప్పుడు వాటికి ఇంత కూడా నొప్పి కావద్దని చాలా లోపల చాలా స్మూత్గా ఉంటుంది, బయట మొత్తం చాలా హార్డ్గా ముళ్ళు, దాన్ని చూస్తే అంటే చాలా అన్కంఫర్టబుల్గా ఉండే విధంగా బయట నుండి కనిపిస్తుంది, కానీ లోపల మాత్రం చాలా చక్కగా ఉంటుంది. అయితే ఇది గుడ్లు పెట్టక ముందు గుడ్లు పెడుతుంది, పొదుగుతుంది. పొదిగిన తర్వాత ఇప్పుడు అది ఎదగాలి. ఆ పక్షులు ఏం కావాలి? ఎదగాలి. చాలా అపురూపంగా చూసుకుంటుంది పక్షిరాజు. ఆహారం ప్రతిరోజు ఆహారం తీసుకొని ఇవన్నీ చేస్తూ ఉంటుంది. కొన్ని రోజులు అయిన తర్వాత గమనిస్తుంది ఏంటనంటే ఈ పక్షులు అంటే తన పిల్లలు రోజు వాళ్ళ తల్లి కొరకు ఎదురు చూస్తూ ఉంటాయి అన్నమాట. రోజు ఆహారం ఎక్కడికెళ్ళో ఏదో విధంగా తీసుకొచ్చి ఆహారం తెచ్చి పోషిస్తారు. కొంతకాలం అయిన తర్వాత ఏం చేస్తారంటే మెల్లగా బలంగా బాగా
అంటే తన రెక్కలు చూపిస్తారు అన్నమాట. హౌ స్ట్రాంగ్, ఎంత స్ట్రాంగ్ ఉన్నా నేనని వాళ్ళు ఆ పిల్లలు తెలుసుకునేటట్టు కొంచెంసేపు వాటన్నిటిని ఎగిరేసి ఆ లోపల ఉండేటువంటి ఆ సాఫ్ట్నెస్ని మొత్తము తీసి పడేస్తాయి. ఆ మెత్తగా ఉండేటువంటి మొత్తం తీసేటప్పుడు అవి ఇటు కదిలినా గుచ్చుకుంటుంటుంది, ఇటు కదిలినా గుచ్చుకుంటూ ఉంటాయి. చాలా కోపం వస్తూ ఉంటుంది అన్నమాట. అవి అరుస్తూ ఉంటాయి, ఏందమ్మా ఇట్లా చేస్తున్నావు. అయినా కానీ కనికరం లేనట్టుగానే అలాగే ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత మళ్ళీ కొద్ది రోజులకి ఏం చేస్తుంది తెలుసా, ఆ నెస్ట్ దగ్గర అంచు దగ్గర నిలబడి నెట్టేస్తుందట. ఆ పిల్లని ఏం చేస్తుంది, కిందికి నెట్టేస్తుంది, చచ్చిపోతుంది ఇక. కానీ సరిగ్గా ఇంకేం చేస్తారు, కిందికి పడిపోతున్నప్పుడు వాటికి రెక్కలు ఉన్నాయి, ఎగరాలి అనేటువంటి ఆలోచన వచ్చేంత వరకు అరే మా తల్లి అప్పుడు ఇట్లా చేసింది కదా, నేను కూడా చేయొచ్చేమని తమ ప్రాణాలు తాము కాపాడుకొని చాలా ప్రయత్నం చేస్తుంది. సరిగ్గా కింద పడి చచ్చిపోయే సమయానికి వచ్చేసి మరలా ఏం చేస్తుంది, ఆ పక్షుల్ని రెక్కల మీద తీసుకుని పోయి మరలా గోటి మీద పెడితే అమ్మయ్య అని అనుకుంటుంది. మళ్ళీ కొద్ది రోజులతో మళ్ళీ సేమ్ అదే రిపీట్ చేస్తుంది. ఎప్పటి వరకు చేస్తా అంటే తనను ఆ రెక్కలు చాచి ఆ పిల్లలు కూడా సొంతంగా ఎగిరేంత వరకు కూడా అంత రఫ్గా అంత కఠినంగా పిల్లల్ని ట్రీట్ చేస్తుంది. ఆ ట్రీట్ చేయడం వెనకాల ఉద్దేశం ఏంటంటే వాటి సంపాదన, వాటి ఆహారం అవి పోషించుకోవాలి. పక్షిరాజు వయస్సు 70 సంవత్సరాలే, 70 ఇయర్స్. 40 వేరే స్టోరీ ఉందనుకోండి, 40 ఇయర్స్కే ఆల్మోస్ట్ డెడ్ అయిపోతుంది. డెడ్ అయిపోవడం అంటే వాటిలో క్లాస్ అంటాం కదా, వాటికి బలం ఉండదు. తర్వాత తను తాను మళ్ళా రెన్యూ చేసుకోవడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. అవన్నీ ఇప్పుడు చెప్పడానికి సమయం లేదు, కానీ అది నేర్పించే విధానం మీరు గుర్తుపెట్టుకోండి. పక్షిరాజుతోని దేవుడు తను తాను ఎందుకు పోల్చుకున్నాడంటే కొన్నిసార్లు దేవుడు మనల్ని నేర్పించడానికి మనకుండా ఆ సాఫ్ట్ కుషన్ని దేవుడు ఏం చేస్తాడు, కొన్నిసార్లు ఫిష్ పడేస్తాడు. ఎందుకు, మీ మీద ప్రేమ లేదా? అంత ఎత్తైన స్థలంలో అంత ప్రొటెక్షన్ ఇచ్చి అంత ప్రొవిజన్ ఇచ్చి కాపాడిన దేవుడు ఎందుకు అంత క్రూయల్గా బిహేవ్ చేస్తున్నాడు అని మీరు అనుకోవద్దు. దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా, మీకు ఎగరడం నేర్పిస్తున్నాడు. అర్థమవుతుందా? మనం స్ట్రాంగ్ అవ్వడానికి దేవుడు సహాయము చేస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన యొద్ద మనము నేర్చుకున్నప్పుడు మన ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. యూ విల్ ఫైండ్ రెస్ట్ ఫర్ యువర్ సోల్స్. ఆయన దగ్గర నేర్చుకున్నాం, ఆయన దగ్గర రావడమే కాదు, ఆయన దగ్గర వచ్చి నేర్చుకున్నప్పుడు మన ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. కాబట్టి ప్రభు మనకి ఏమి నేర్పించాలనుకుంటున్నాడు? ఒకటి చెప్పండి త్వరగా. ఒకరి పాదములు ఒకరు కడగడం దేవుడు మనకి నేర్పిస్తాడు. రెండోది మనల్ని మనము రిక్తులుగా చేసుకోవడానికి కదా, మన భాగ్యం విడిచిపెట్టడం దేవుడు నేర్పిస్తాడు. మూడోది మేలు చేసి బాధపడడం మనకి దేవుడు నేర్పిస్తాడు. అర్థమవుతుందా? నాలుగోది ప్రేమలో నడుచుకోవడం దేవుడు మనకి నేర్పిస్తాడు. ఇవి నేర్చుకున్నప్పుడు, ఇవి మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో ఎవరేమన్నా, ఎవరు మనల్ని అవమానపరిచినా, ఎవరు మనల్ని వదిలిపెట్టినా, ఎవరు మనల్ని నిందించినా మనం ఏమాత్రం కూడా చలించము. వి విల్ బి స్ట్రాంగ్. ఎందుకనంటే మన పని దేవుని రాజ్యము విస్తరింపచేయడం, దేవుని కొరకు బ్రతకడం మన యొక్క పని, దేవుని కొరకు ఆత్మలు సంపాదించడం మన యొక్క పని. అంతేగాని ఈ లోకంలో సుఖమైన జీవితం జీవించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోలేదు. ఆయన కాడిని మోసుకొని ఆయనలాగా మనము ఈ లోకంలో దేవుని మహిమార్థమై జీవిస్తాం. తల్లు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ఒక నిమిషం ప్రభు సన్నిధిలో